లోపల తడవలేదు బా కొద్దిగా. లేదు లేదు, అలా గుంట అలా పట్టేస్తుంది బా, ఈ నీళ్ళు మొత్తం అలా దిగిపోద్ది. ఇంకా చినిగిపోకూడదు. మొత్తానికి అయితే మంచిగా పూసేసాము. ఇదంతా కూడాను మనిషి పుర్రె ఆకారంలో తయారవ్వాలి. ఫ్రెండ్స్ ఇదిగో బాబా చెప్పిన చిట్టి ముత్యాల బిర్యానీ అనమాట. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇంకా సూపర్గా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు చికెన్తోనే ఒక కొత్త రెసిపీ అయితే ట్రై చేస్తున్నాం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో. అదేంటంటే బురదలో చికెన్ అనమాట. మడ్ చికెన్ అంటారు కదా బాది. పైన అంతా కూడాను ఒక లేయర్ లాగా ఒక బురదను పేర్చి చికెన్ లోపల పెట్టి మనమైతే ఉడికించబోతున్నాం. ఇది ఒక అందమైన చూసాం ఈ వీడియో అంతా కూడా నైట్ చూసి ఇది ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేస్తున్నాం. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ లొకేషన్ కూడాను, ఈ ప్లేస్ కూడాను చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారిగా చూడండి, ఇదిగో మా రైట్ సైడ్ ఇక్కడే మన డ్రోన్ కూడాను మన స్నానం చేసింది. అలాగే ఒకసారి ముందుకు రండి. స్నానం చేసిన ప్లేస్ అయితే చాలా లోతుగానే ఉంటుంది. మన రాజుగాడు అనుకుంటా, నువ్వే కదరా? నేనే దిగి మళ్ళీ తీసుకొచ్చాను. ఇడు దూకి మరలా తీసుకొచ్చాడు. అయినా కూడా అది పనిచేసింది కదా, చక్కగా పనిచేసింది. ఒక వారం అంటే చాలా లాస్ట్ వరకు అదే వాడేమో. తర్వాత ఏదో అయింది ఇష్యూ, మోటార్ పోయింది. కరెక్టే, మోటార్ పోవడంతో అన్నకి ఇచ్చేసి కొత్త డ్రోన్ అయితే తీసుకున్నాము. ఈ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ త్వరగా ఇక్కడ నీడ పడడం వల్ల చలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అవును, మనం ఒకసారి స్నానం చేసి ఇక్కడేనా? నువ్వు నేను గణేష్ గడు ఫస్ట్ టైం అనుకుంటా. ఇక్కడ ఒక రాయి కూడా పెట్టాము, మీకు గుర్తుంటుంది. ఆ వీడియో కూడా మీకు ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి. ఈ రాయి అయితే మొన్న వచ్చిన ముంత తుఫాన్ వల్ల మొత్తం పట్టుకెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఆకులు అయితే ఇలా పడిపోయి ఉన్నాయి. దీన్ని మనం క్లీన్ చేసి అక్కడ చూడు మరలా పువ్వులు ఉన్నాయి. ఇదిగో ఈ పువ్వులు, నేనేం పువ్వులు అంటున్నా, నా చేతుల్లో ఉంటుంది. ఈ వాండ పువ్వులు మంచి స్మెల్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇది అడవి వాండ పువ్వులు. ఎక్కడైనా ఇది విసిరద్దాం, మళ్ళీ బతుకుతాయి. ఎలాంటి ప్లేస్లో అయినా కూడా నీకు బతుకుతాయి. వీటికి ఉన్నటువంటి గుణం ఇది. వాటర్ తక్కువ ఉన్న ప్లేస్లో కూడా బతుకుతాయి. ఇక్కడ వేసేద్దాం. పుట్టమన్ను మనం నానబెట్టిన తర్వాత అప్పుడు మనం ఆకుల కోసం వెళ్ళాలి, ఆకుల కోసం. అవును, ఇక్కడ ఎక్కువగా అడవి అరటి చెట్లు అయితే ఉంటాయి. ఆ ఆకులే మనం తీసుకొద్దాం, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇదిగో ఈ పుట్టమన్ను అయితే ఇక్కడ ఉంది. చాలా బరువు అయితే ఉంటుంది. మా చిన్నరబా దీన్ని మోసుకొచ్చి ఒక 10 కేజీల పైన ఉంటుంది. అది 10 కేజీల పైన ఉంటుందిరా. ఇది పైన ఒక లేయర్ లాగా పెడతాం కదా ఈ పుట్టమన్ను. దీన్ని మనం ముందుగా ఏం చేద్దాం అంటే ఎక్కడైనా తడిపేసి మనం ఆకుల కోసం వెళ్దాం. ఆకులు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఆకులు కూడా ఇక్కడ నుంచి కొంత దూరం అయితే ఉంటుంది, ఒక 500 మీటర్లలో ఉంటుంది. మరీనంత దూరం కాదు, కిందకి వెళ్తే అవి దొరుకుతాయి మనకు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత బాగా నచ్చిన చెట్లు అయితే ఒకటి ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇదిగో ఆ చెట్లు అయితే చూడండి, పెద్ద ఫెర్న్ మొక్కలు. ఇవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అవతార సినిమాలోని అలాంటి మొక్కలు ఉంటాయి. అవును, ఆ హీరోయిన్ తర్వాత ఆకుల నుంచి జారిపోతుంటారు. ఇవే ఆకులు చాలా అందంగా ఉంటాయి. మనం అక్కడ చూసింది అది ఏమంటారు, 3D గ్రాఫిక్స్ ఏ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం అది రియల్ అనమాట. చాలా మంచిగా కనిపిస్తాయి. సరే, ఇక్కడ మా బావలు అయితే చూడండి, ఇదిగో ఈ ఆకులు చేస్తున్నారు, కింద ఇది చేసేస్తున్నారు. మనం ఇక్కడ మట్టి ఏదైనా పోసేద్దాం, ఇక్కడే మంట పెడదాం బ్రో. అవునవును, బాగుంటది. అక్కడ పెట్టేద్దాం, లేదా అక్కడ కూర్చుంటాం మేము. ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ అక్కడ కూర్చుంటాం కదా మనం తినడానికైనా. లేదు, ఇక్కడ పెడదాం, ఏమైంది? చుట్టూరు మనం కూర్చోకే బాగుంటది కదా. ఓకే, అక్కడైనా కూర్చోవచ్చు మనము. మరి ఒకసారి వచ్చినప్పుడు ఈ రాయి అంతా కూడా మంచిగా నీట్గా కడిగేసాం, కానీ ఈసారి మొత్తం బురదగా అయిపోయింది ఆ ముంత తుఫాన్ వల్ల. సరేలే, ఏమైతామని ఇక్కడ ఒక క్యాంపింగ్ వీడియో చేసాం, మరలా ఒక కుకింగ్ వీడియోస్ కొన్ని చేసాం. తర్వాత మళ్ళీ ఒక 2 కుకింగ్ వీడియోస్ చేసాం మనము. తర్వాత పికిల్స్ సంబంధించింది ఇంట్రొడక్షన్ అంతా కూడా. ఈ ప్లేస్ ని కూడా మనం చాలా మంది దాన్ని మంచిగా ఎంజాయ్ చేశారు, ఆదరించారు. ఈ ప్లేస్ అయితే బాగా ఇష్టపడతారు మన వాళ్ళు. ఫ్రెండ్స్, ముందుగా పుట్టమన్న అయితే చిన్నగా తయారు చేద్దాము, అంతే కదా బా? అంతే బా. మరి ఎందుకంటే మనకు నీళ్ళు తడిపిన తర్వాత కొద్దిగా వేగంగా ఇది ముద్ద అవుతుంది, నీళ్ళు పడతాయి. లేదంటే పెద్ద పెద్ద ఉన్నాయనుకో మనకు మళ్ళీ అంతా కూడా ఇంకా చేతి చేయాలి కదా, మరి అవునవును పట్టాలి అది. సో ఇలా చేస్తే కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. టైం కూడా లేదు, టైం కూడా ఇప్పుడు ఎంత 2 గంటల ఇలాగ అవుతుంది. మేము ముందుగానే వచ్చాము, చిన్న వేరే పని అయితే పడ్డదనమాట దారి మధ్యన. చూసుకుంటూ రావడానికి టైం అయింది. తర్వాత చూపిస్తాం లేదు అది ఏం మరి తెలీదు, బావ ఏమంటాడు మరి. చూపిద్దామంటే చూపిస్తాం, అది దేని గురించి లేట్ అయింది అనేది. చూసారా ధూళి ఎలా లేస్తుందో కొడుతుంటే. ఎదుగు ఫ్రెండ్స్, మేమైతే అడతడు తీస్తున్నాం అక్కడ వాడడం కోసం. ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి, లేదంటే పాడైపోద్ది. పాడైపోయింది తమ్ముడు నాది, ఇదిగో రావట్లేదు అన్న, రావట్లేదు. ఫ్రెండ్స్, పుట్టమన్న అయితే మెత్తగా అయితే తడుపుకుందాము. ఎక్కువ వాటర్ పోస్తేనే మెత్తగా అవుతుంది బా. దీన్ని తడిపేసిన తర్వాత మనం ఆకులకి వెళ్ళిపోదాము. అటు నుండి వచ్చేసరికి ఇది మెత్తగా తయారైపోయి ఉంటుంది. దీన్ని పాకం పట్టేసాక ఇంకా తయారు చేసుకోవచ్చు మనం కదా, ఈజీగా అయిపోద్ది. అప్పుడు
లోపల తడవలేదు బా కొద్దిగా. లేదు లేదు, అలా గుంట అలా పట్టేస్తుంది బా, ఈ నీళ్ళు మొత్తం అలా దిగిపోద్ది ఇంకా. అటాకుల కోసం అయితే వెళ్తున్నాము. ఈ రాయి అయితే చాలా బాగుంది కదా, ఈ ప్లేస్ కూడాను బాగుంటుంది, కానీ చీకటి అయితే ఎక్కువ ఉంటుంది. అరే కిందికి వెళ్ళాలి కదా మనం. కిందకి వెళ్ళాలి అలా ముందుకి. ఈ రాయి దగ్గర చూడు బా, కలర్గా భలేగా ఉంది ఈ రాయి. ఇది ఏదో సున్నం పూసినట్టుగా, రంగు పూసినట్టు బాగుంది కదా. బాగుంది. కింద చూడండి, ఇదిగో ఈ కాలువ అందంగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. మన ముందర ఉన్నటువంటి ఆ ప్రపంచం కూడా. ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి చెట్లు కమ్మేసి ఉండడం వల్ల ఇంకా చీకటి కనిపిస్తుంది బా, చీకటి లోయ అంతే. ఈ వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉందో, కానీ కిందన ఈ ఆకులు పడిపోయి అదంతా కూడా ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మనం గెంతాలి. అమ్మా, చీకటి లోయ అనడం కంటే చీకటి మరివి అంటే చీకటి మరివి మడివి మరివి 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 అంటే అడవి అని. అడివేనా? నాకు తెలీదురా. జాగ్రత్త బ్రో. ఇప్పుడు ఎలా గెంతాలి? ఇక్కడ మా తమ్ముడైతే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నేను అలా వెళ్తాను. వర్బా రారా, ఇక్కడ ఆకులు ఉన్నాయిరా, పైన ఉన్నాయి, ఇది అక్కడ కూడా ఉన్నాయి. ఎటువైపు? ఇది ఇక్కడ పైన. ఏవి తీసుకున్నారు అన్నిట్లో? ఇక్కడ చూస్తున్నారా, అవి ఆకులు. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడాను అరటి అరటి ఆకులు, చెట్లు. ఎటు నుంచి వెళ్దాం రా? ఇటువైపు నుంచి వెళ్దాం. మరి ఇక్కడ అరటిగల్లు ఉంది, అటు తినేసి తీసుకెళ్ళిపోదాం మనం. అది తినలేము, లోపల గింజలు భయంకరంగా ఉంటాయి, విత్తనాలు ఎక్కువ ఉంటాయి కదా. దండిలో దూరిపోదాం. ఇక్కడ వెళ్ళడానికి అయితే దారి అయితే ఉండదు, కొద్దిగా భయపడే వాళ్ళు అయితే ఇలాంటి దగ్గర వెళ్ళకూడదు. మీరు రావద్దు అంటున్నావా? అంటే నాకు భయం వేస్తుంది కదా. పద మొత్తం చీకటిగా ఉంటుంది. చూసారా ఎలా ఉంది? దీని లోపల నుంచి మనం వెళ్ళాలి. అన్న ఇక్కడ పాములతో పాటు విషపురుగులు ఉంటాయి, జాగ్రత్త చూసి రానా. వస్తున్నాను తమ్ముడు. ఇది పట్టేస్తుంది ఆర్మీ ట్రైనింగ్ బాగుంది. తమ్ముడు ఎంత దగ్గరలో ఉన్నా వచ్చామండి. ఎక్కడ ఉన్నాం? పైకి వెళ్ళాలి ఇంకా. అవునరా, దగ్గర వచ్చాం. పద చూడు కిందకి. ఇవి తీసుకుందా? ఓకే. ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఉన్నాయి గాయస్ ఈ అరటి చెట్లు. ఇక్కడ నుంచి తీసుకుందాం ఆకులు. ఇది తీసుకుందాం. చినిగిపోకూడదు. ఇదిగురా, చినిగిపోయిందిరా అంటేనే మనం నీట్గా తీసుకెళ్తే బాగుంటాయి ఇవన్నీ కూడాను. ఓ కిందకి వెళ్ళిపోయిందిరా. అయ్యా వయ్యారి బామ్మ, నీవెక్కడికి? అవి కూడా తీసుకో, ఒక 2-3 కింద వాలింది కదా. పురుగునట్టుంది అది, ఆకు దగ్గర పురుగునట్టుంది. పురుగు లేదురా, అది ఎండిపోయి ఎట్లా తయారైంది. అది కూడాను కిందకి వెళ్ళిపోద్దురా. జాగ్రత్త పనులు తీసుకోబోదిగా. ఈ ఆకుల్లో ఉన్న కచ్చలని అంటితే మాత్రం పోదు రాబా. రసం జిగురు. ఈ చెట్టు చూడరు, ఇందాక చూపించు కదా పెరుగు మొక్క. అవునరా, భలే పొడవు ఉంది, దగ్గరికి ఒక 20 మీటర్ల పైన ఉంటుంది అది. ఇది ఈ చెట్టు జూమ్ చేద్దాం ఉండు. దిగ్గో చూసారా, చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా ఎత్తులో ఉంది, సుమారుగా 20-30 అడుగుల పైకి ఉంది. అన్నా పొగ రాకూడదు, మంట మంచిగా రావాలి. మంచిగా వస్తుంది రాజు, మంచిగా వెలుగుతుంది. వస్తాయన్నా కర్రలు కదా, పాతవి కదా రాజు. గొప్ప గట్టిగా ఉన్నాయనే కర్రలు మొత్తం అనుకున్నాను. గట్టిగా ఎండిపోయి ఉన్నాయి, అందుకోసమే. ఫ్రెండ్స్ ఈ కోళ్ళకు పై పొర అయితే తీసేద్దాం, దీన్ని స్కిన్లెస్ అయితే చేద్దాము. ఇదైతే చేస్తాము, ఈ కోడి అయితే చేస్తున్నాము. ఇదంతా చేసిన తర్వాత పక్కనే వాటర్ ఉంది కాబట్టి కడిగేద్దాం నీట్గా. బాగా నానిందా బా? నానింది బాగుంది, మెత్తగా ఉంది. మెత్తగా తయారవుతుంది కదా. మెత్తగా తయారవుద్ది. చికెన్ లేయర్ అంతా కూడా తీసేసాము. ఇప్పుడైతే మసాలాలన్నీ కూడా తయారు చేసేద్దాము. మన వాళ్ళు అయితే ఆ ఘాట్లు అయితే పెడుతున్నారు, పెడుతున్నాము. నేనైతే మసాలాలు అయితే మంచిగా కలుపుతున్నాను. మొదటిసారిగా మన వీడియోలోని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నాము. దీంతో పాటుగానే మరికొన్ని దినుసులు, గరం మసాలా, జీర పొడి, అలానే ధనియాల పొడి, అలానే ఉప్పు, పసుపు, ఇదైతే అల్లం వెల్లుల్లి ముద్ద. దీంతో పాటుగానే మనం ఇదిగో ఈ చిల్లీ ఫ్లెక్స్, అజినోమోటో ఇది ఏంటది, ఓరెగానో, తర్వాత మిక్స్డ్ హెర్బ్స్, ఇదేమో ఆలివ్ ఆయిల్, ఇవన్నీ కూడా దీంట్లో కలుపుతాం అనమాట. ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా మనం కలుపుతాం. పుల్లటి ఆరెంజెస్, ఇవి డబ్బకాయలు. వీళ్ళు చాలా మంది ఆరెంజెస్ అని పిలుస్తారు, ఆరెంజెసే కానీ పుల్లగా ఉంటాయి, పుల్లటి ఆరెంజెస్ అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఈ ఆయిల్ కూడా దీంట్లో వేసేద్దాం. ఆయిల్ అయిపోయారా? అన్ని ఘాట్లు పెట్టాలి రాజు. అయిపోయా? పెట్టైన అలాగా మనకు మసాలా ముద్ద ఇవన్నీ దట్టించాలి కదా మనం. అలాగే ఇవన్నీ ఆకులే, ఇదిగో ఎండిపోయిన ఆకులు. ఇంకొద్ది కావాలేమో మనకి మసాలా. సరే ముందు రాద్దాం, సరిపోకపోతే ఓకే. అలాగే మసాలాలు అంతా కూడా పూసేద్దాం, ఈ ఘాట్లు లోపల బయట అంతా కూడాను. ఇప్పుడు బాగుంటుంది అనమాట. ఎర్ర కనిపిస్తుంది రా. మరి మంచిగా పోయిరా, నువ్వు ఏదో పెయింట్ రాసినట్టు రాస్తున్నావు నువ్వు. మసాలాలు దానికి పట్టాలరా. అలాగే చేస్తున్నాను మరి. అవసరమైతే కలుపుదాం ఇంకోసారి. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది రాజు? కెవ్వు కేక. మనము చాలాసార్లు గ్రిల్ అయితే చేసుకున్నాం, కానీ
ఇలా మడ్లో అయితే ఇప్పుడు తయారు చేయలేదు. ఇదంతా ఎలా వస్తుందో చూద్దాం, మీరు కూడా చూద్దరు కానీ. మరి మసాలా మంచి పూయాలరా, నీ దానికి మసాలాలు కనిపించట్లేదు. చూడు నా దానికి మంచి కనిపిస్తుంది మసాలా. మరి రాయిరా, మళ్ళీ ఉన్నాయి కదా మన దగ్గర, అంతే కదా బా. కోడిని చూసి మన మసాలా నూరాలన్నట్టు నువ్వు కూడా కోడిని బట్టి మసాలాలు పూయాల. మొత్తానికి అయితే మంచిగా పూసేసాము. ఇప్పుడు మనము అరిటాకులు అయితే మంచిగా దీనిపైన ఏం చేద్దాంరా, చుట్టుదాం. చుట్టిన తర్వాత చక్కగా కట్టేసాక ఏ కవర్ రా బాబు? పాలిథిన్ కవర్. పాలిథిన్ కవర్ కాదే, ఏదో కవర్ అది. మా బావ ఏంటి ఎట్లా పెట్టాడు, మంచిగా పెట్టాడు మన్నాడు. ఇక్కడ కొన్ని కాఫీ ఆకులు పెట్టినా సరే సిరిగిపోతున్నాయి బావి. చినిగిపోతున్నాయా? సిరిగిపోతున్నాయి. సరే 3 కట్టండి దానికి సరిపోతుంది. ఉన్నాయి కదా బామర్ది ఆకులు. మొత్తానికి ఏదో పొట్లాలు తయారు చేశారే మీరు, టిఫిన్ పొట్లాలు. మొన్న మనం చేసాం కదరా బా పొట్లం చికెన్, అది గుర్తుకొస్తుంది దీన్ని చూస్తుంటే. అది పొట్లం చికెన్, ఇది బురద చికెన్ అంతే. నాటు బాంబులాగా తయారు చేసేటి బావా. అలాంటిదే బామర్ది. ఇది వీళ్ళేమో నాటు బాంబు చుడుతున్నారు వీళ్ళు. చాలేరా, అన్ని అవసరం లేదు. రాయలసీమ నాటు బాంబు. ఇప్పుడైతే ఈ స్టీల్ రేకు పైన పెడదాం. స్టీల్ రేఖ, స్టీల్ రేకే. ఎక్కడది అది? అల్యూమినియం ఫాయిల్ ఇది. ఓకే బావా, ఇదంతా చుట్టండి. చుట్టిన తర్వాత ఓకే, ఇదంతా కూడా చుట్టిద్దాం మంచిగా. చూడు బా, ఇదంతా కూడా చుట్టుకోవాలి. చుట్టండి ఒక 5-6 పొరలు, ఇటు నుంచి అటు నుంచి. 5-6 పొరలు అవసరం లేదురా, మనకు ఎట్లయినా బురద వస్తుంది కదా. బావా ఇక్కడ కట్ చేసి ఇలాగా కట్టండి రా. దీనిపైన మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బురద పూద్దాం అంతే. బురద పూసి మనం ఇంకా నిప్పుల్లో కాల్చడమే తరువాయి. బావగారు రండి, ఈ పని మీరే సునాయాసంగా చేయగలరు. ఇదంతా కూడాను మనిషి పుర్రె ఆకారంలో తయారవ్వాలి. మీరు ఏం చేస్తారో చేయండి. ఇదంతా కూడాను ఒక నేచురల్ ఓవెన్ అనమాట. మీరందరూ కూడా ఓవెన్లో పెట్టి కాలుస్తారు, మేము బురదలో పెట్టి కాలుస్తున్నాం. అది ఇది ఒక ఓవెన్లా పనిచేస్తుంది ఈ రోజుకి. చూడు, ఇది మొత్తం బరువుగా ఉంది. ఇదిగో మొత్తం ఊడి వచ్చేస్తుంది రా ఇది. రాజు తర్వాత మళ్ళీ మెత్తుదాం రాబా, ఏదో ఒకటి చెయ్యే. మరి చాలా వేడి తగులుతుంది బామర్ది. తగులుతుంది బా నాకు కూడాను. అది బ్లాక్ టీషర్ట్ అవడం వల్ల ఇంకా పలసాగా ఉంది కదా బామర్ది షర్ట్. దీనిపైన మంట పెట్టేద్దాం రా. పెట్టేద్దాం బామర్ది. మంట పెడితే కనుక నిప్పులన్నీ కూడా దీనిపైన పడతాయి కదా. ఫ్రెండ్స్ ఇక్కడ మా మూటలు అయితే ఇంకా కాలుస్తూనే ఉన్నాము. దగ్గరికి ఒక 45 నిమిషాలు కావస్తుంది కదా బా పెట్టి. అవుతుంటుంది ఇంకా అలానే ఇదవుతుంది. వెనకాల అయితే ఇక్కడ చల్లగా ఉంది. మాకేంటంటే అంత చల్లగా ఉన్నా సరే ఇక్కడ అంత చల్లగా అనిపించట్లేదు. ఇది ఉంది కదరా, ముందర ఈ మూటలు పెట్టేసి కాలుస్తున్నాం కదా, దాని వల్ల వేడి తగులుతుంది, చలి అనిపించట్లేదు. లేకుంటే ఈ టైంలోని ఇక్కడ ఉండలేము. అంత ఎందుకు గడ్డకెళ్ళేసి ఒక 2 నిమిషాలు చెయ్యాల పెట్టు. 2 నిమిషాలు వద్దు, ఒక 5 సెకండ్లు. ఇప్పుడు టైం వచ్చి 4:30 టైం అయితే అవుతుంది. ఈ టైంలోని ఇక్కడ అంటే త్వరగా చీకటి పడే ప్రాంతం ఇది. అయితే ఇంకొక గంట దగ్గరలో మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఎలా అవుతాయని చూద్దాం. అంతవరకు ఉంటాయి, లేకుంటే లోపల దుంపల్లా విడిపోతున్నాయి చూడు, పైన ఉన్నట్టు పొర అంతా కూడా. అవును, అంటే నాకు డౌట్ వేస్తుంది ఏంటంటే లోపల కూడా ఇంకా మాడి మసి బొగ్గులాగా అవుతే లేదు, అవదు, బాగానే ఉంటుంది అనుకుంటా. అవదా? ఉంటుందిలే. తీరా మూట తిందాం. తీయాలా? మూట ఏం కాదు, అది బొడ్డెంగ్లు అనమాట. లోపల కూడా ఇంత మంచిగా కాలిపోయింది. ఇది మంచిగా బాయిల్ అయినట్టుంది. ఏడ్చినా ఎలా చేసే నువ్వు? అవన్నీ కూడా దగ్గర పెట్టరా, ఆ పాయిల్స్ అన్ని. అది ఒక దగ్గర పెడుతున్నా. ఓకే గాయ్స్, ఓపెన్ చేస్తున్నా. కళ్ళు మూసుకోండి అందరూ. బిత్తిరే పని తింటారు సార్ బట్టు. ఏమో ఉడికింది ప్లస్ కదా బెట తింటారా వీళ్ళకి. ఓకే, చిట్టి ముత్యాల బిర్యానీ లాంటిది. రండ్రా తినే వాళ్ళు ఎవరైనా ఉంటారు రే. ఒకసారి చూపించరు ఓపెన్ చేసి ఎలా తయారైందో. ఫ్రెండ్స్ ఇదిగో బాబా చెప్పిన చిట్టి ముత్యాల బిర్యానీ అనమాట. ఇలా తయారైంది. దూరం తిందాం ఇప్పుడు. తీసుకోబా ఒకసారి ట్రై చేయి. ఏమో ఉడికిందో లేదు చూద్దాం. ఉడికింది. ఉడికింది. అచ్చా లగ్ రహా హై. చాలా బాగుందిరా. దీంట్లో కూడా మా వాళ్ళు అది ఆలివ్ ఆయిల్ వేస్తారు, దానివల్ల టేస్ట్ మరింత పెరిగింది. ఇది దీంట్లో ఉండేదో టేస్ట్ ఇంకా దాంట్లోనే డబల్ చేస్తుంది, ఇంకా ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఫ్రెండ్స్ మనం నిప్పుల పైన పెట్టి 1:30 కావస్తుంది, కాలినట్టున్నాయి. ఇప్పుడైతే తీసేద్దాం తమ్ముడు. ఎందుకు అలా చేస్తున్నారు? వేడిగా ఉన్నాయి చాలా బరువు ఉన్నాయి. పగిలిపోతాయేమన్నా? ఏమో ఇది తమ్ముడు, కాలిపోతావు తమ్ముడు. బామరది ఇది కూడా పేలిపోయింది బామరది. తీసేయండి మెల్లగా, పైన పైపర తీసేయండి. ఉడికి ఉంటుందా ఉడకదా అని చిన్న డౌట్తో మరలా పెడుతున్నాం. ఇంకొక 5-10 నిమిషాలు మనం అట్లా పెడదాం. మామూలుగా ఉండదు, బురదతో కాల్చాల్సింది మళ్ళీ తీసుకెళ్ళి అంటే పేపర్ మీద పెట్టి కాల్స్తున్నాం. అట్టుంటుంది మనతో ఎవ్వరం. బాబా ఓపెన్ చేసేద్దాం మరి. ఓపెన్ చేయి, చూడండి ఎక్కడెక్కడ బాయిల్ అయిందా లేదా. ఆకులన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి, అలాగే ఉంటాయి మరి.
దీనికి జస్ట్ లోపల ఒక ఇది ఒరే మొత్తం కలిసిపోయిందేమో రా పిండి పిండిగా. అవునరా కాస్త వాటర్లో ఉంది అంటే అది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది లేదు కదా. లేదు. సో ఒకసారి చిన్నది ఇట్లా కట్ చేసి చూపించరా, ఉడికింది లేదో మనకు తెలుస్తుంది. లోతుగా కట్ చేయాల, లోతుకి ముందు ఓకే ఇక్కడ ఉంది, కట్ చేయలే. చూడండి ఇది ఉడికిందా? ఉడికింది ఫ్రెండ్స్. ఇదైతే రెండోది ఓపెన్ చేస్తున్నాము. ఇది కూడా ఇంకా మనసులో కురిసిన తేనెలాగా ఉంది. ఇది ఆ నీటి ఆవిరి ఇదంతా పట్టి అబ్బా చూడండి మాత్రం మంచిగా తేరైందిరా. ఇది నాదే మసాలా పూసింది, అది రాజుగాడిది మొత్తం ఎండిపోయింది. నేను మంచిగా పెట్టేదానికి చూసారా ఎలా కనిపిస్తుందో, ఇదంతా కండ. బాబ్బా ఏం చెయ్యకరా, వద్దురా రే 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 ఇదిరా తర్వాత తిందాం. సూపర్గా ఉందిరా, పోలే చుక్కల్లో పడాలిరా. ఓకే సరిపోద్దులే, కట్ చేద్దాం. కట్ చేయబా. ఇలా కోస్తుంటే కొన్ని వీడియోస్ ఉంటాయిరా, అరాబిక్ వీడియోస్. అవునవును, అక్కడ ఇట్లా కోసుకొని కూర్చొని 4-5 అవును తీసుకుంటుంటారు. అదొక ఫీల్ అనమాట. ఈ ముక్క తీసుకుంటున్నాను, మసాలా మంచిగా ఉందని చెప్పి. ఇలా ఉంది ఇది, ఒకసారి నోట్లో పెట్టుకుందామా? బావా తీసుకోండి, మీరు కూడా తీసుకుంటాను. బాగుంది. మసాలా తగులుతుంటే ఉంటుంది నోట్లో. బా నేను కారం తక్కువ అనుకున్నాను కానీ ఉందిరా కారం, ఉంది కారం అయితే ఉంది. నేను ఉడకాదనుకున్నాను బామర్ది, కానీ చాలా మంచిగా ఉడికింది. మనము దీనికి బయటికి వాటర్ రాకుండా మొత్తం కడసాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది. దీనికి కొద్దిగా మార్గం ఉంటే బాగున్నాం. మొత్తం కూడాను పొడి పొడి తయారవును, మనం బేంబో చికెన్ లాగా. లోపలంతా చప్పగా ఉంది, బయట మసాలా ఉన్నది బాగుంది. అవునవును తగిలింది. ఈ స్టైల్లో కౌజుపిట్లో ఒకసారి ట్రై చేయాలి. అదిరిపోద్దేమో బామర్ది ఇలా చేస్తే. ఉండలేదు ఇంకా, చాలా బాగుంది. తమ్ముడు ఇదిగో ఇది తీసుకో, మంచి ముక్క వచ్చిందిరా నీకు. లెగ్ పీస్ కొట్టే మొత్తం నోట్లో పెట్టి ఇంకా తీసుకుంటారు. ఇంకా కాస్త పొడిగా ఉంటే ఇంకా బాగున్నాయి, గ్రిల్ చేసినట్టుగా ఇంకా బాగా రావాలి. మనం కట్టాము, ఆ అల్యూమినియం కవర్ పెట్టాము, ఆ మట్టి పెట్టాము, ఇంకేంటి మరి వాటర్ ఉంటుంది. కాస్త కూడాను ఇదనేది పోవాలి, అక్కడ లోపల ఉన్న వాటర్ అంతా కూడాను నీట్ ఎవరైనా బయటికి రావాలి కదా. మొత్తం పేక్ చేసాము, ఇలా తయారైంది. మరలా మంట పైన కొన్ని ముక్కలు అయితే పెట్టాము, మొత్తం అయితే తినట్లేదు. అది కాస్త కాలిన తర్వాత అప్పుడైతే తింటాం. అంటే అక్కడ ఉన్న తడి అనేది కొద్దిగా గారాలని చెప్పేసి మరలా అక్కడ తీసుకెళ్ళి పెట్టాం. మొత్తం అయితే మంచిగా ఉడికింది. కారం అదంతా కూడా కొద్దిగా వాటర్ ఉండిపోయింది కదా, అది ఆరితే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, బాగా వచ్చింది. కాకుండా కొంచెం జ్యూసీ తయారైంది. అవును ఫ్రెండ్స్, ఇదిగో ఇందాక మనము బురదగా ఉండే కదా, అవన్నీ కూడా తీసుకొచ్చాము ఇక్కడ. మరలా గ్రిల్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇందాక మనకు పొడిగని రావాల్సిందిరా, కాకపోతే దానికి బయటకు వచ్చే మార్గమే లేదు, రంధ్రమే లేదు. మొత్తం చుట్టేసా, మొత్తం కవర్ చేసాం కదా, అందుకే అట్లా అలా వచ్చేది. లేకుంటే ఇంకా అద్భుతంగా ఉన్నాను. ఇవైతే తిందాము, తిన్న తర్వాత ఇంకా రియాక్షన్ వేరే లేదు. అది టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కొద్దిగా జ్యూసీగా తయారైంది. కొంతమందికి అట్లా ఇష్టం, మాకు ఇష్టమే, కానీ కొద్దిగా పొడిగుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అవును, మొత్తానికి చూసారా ఆ మాంసం అంతా కూడా పొగలు ఏమంటారు వస్తున్నాయి. అది లైట్గా కాలుతూ బామరది కింద చూడు. అదే నాకు ఈ చికెన్ కంటే మనము చికెన్ కంటే ముందు తినం చూడు బొడ్డెంగ్లు. అవును, సూపర్ టేస్ట్ అబ్బా. ఎందుకంటే దాంట్లో ఉన్న రుచి దీంట్లో ఉండదు. అవునవును బా. మీలో చాలా మంది అసహించుకుంటారు కానీ చాలా రుచి కలిగి ఉంటుంది అది. చిన్నప్పుడు నేను కూడాను ఒక టైంలో తినేవాడిని కాదు. ఒకసారి నేను తిన్నాను, నోట్లో పెట్టుకున్నాను. మా నాన్న దాన్ని మంచిగా కారం ఉప్పు ఇదంతా వేసి తీసుకొచ్చి ఇచ్చాడు. తిన్న తర్వాత అక్కడి నుంచి అలవాటు పడ్డాను నేను. అద్భుతమైన అంత అంటున్నావా? నిర్మల అయితే మా ఇంటికి రాకుండా ముందు అయితే తినేది కాదు, చూస్తే పరిగెట్టేది, పక్క కూడా ఉండదు, అది ముట్టడానికి భయపడుతుంది. అలాంటిది అనుకోకుండా మేము అందరు తింటుంటే చెప్పే కొద్దీ ఒక్కసారి నోట్లో పెట్టుకుని ఒకటి తినింది ఆ కూర చేసిన తర్వాత. ఇంకా అక్కడతో అలవాటు అయ్యింది. ఇప్పుడు సీజన్ కదా, మొన్న సెలవులకు వచ్చినప్పుడు అయితే 2-3 సార్లు తీసుకురంటే వెళ్ళి తీసుకొచ్చాను, ఒక్కటి కూడా లేదు. వాటి రుచి అలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా చిన్నారావు అయితే ఏట మాసం అయితే పంచుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, ఇంకా సూపర్ గా. మనోళ్ళకి ఇది బాగా నచ్చుద్ది, పొడిగా ఉన్నది. అవును, ఇందాక మనం తిన్నది కూడా బాగుంది. అదో రకం రా, ఇదో రకం. అది తింటే కానీ దాని రుచి తెలియదు, చూస్తే కానీ దాన్ని అసహించుకుంటాము. అది తిన్న తర్వాత తెలుస్తుంది దాంట్లో ఉన్న రుచి. చాలా బాగుంటుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి బయటకు వస్తే మాలాగా ఒకసారి. ఏట మాసం అయితే ఇప్పుడు ప్రారంభించాము. వేట మాంసం అయితే కాదు, ఏట మాంసం. ఏట మాసం నాకు ఇచ్చేయి బా. ఇప్పుడు ఉంది బా, ఇప్పుడైతే అదిరిపోయింది బారది, పొడిగా. ఇప్పుడు ఇంకా బాగుంది బారది. ఇది కాల్చింది, ఇది ఒక వెర్షన్ అనమాట. 2.0 ఇది. ఇందాక ఉడకబెట్టింది, ఇప్పుడు కాల్చింది.
అదే అందుకే ఉడకబెట్టినప్పుడు చక్కగా ఉడుకోవాలి అది. ఎందుకు మరలా పొయ్యి మీద వెళ్ళి కాల్చుకోవాలి ఇది. చీకటి పడి వస్తుంది కదా వాటర్ వల్ల, చలి అయితే మామూలుగా అయితే లేదు. మనం పెట్టిన మన ముందర కూడా ఉన్న మంట ఆరిపోయింది. ఇందాక మన వాళ్ళు చూసారు కదా, ఆ నిప్పులే ఉన్నాయి. అది పక్క కూడా రాదు మాకు ఇప్పుడు. రావు. చలిగా ఉంది బామరది. చల్లటి గాలి తగులుతుంది. కానీ ఈరోజు గమనించారా, ఈ వంట అంతా కూడా ఇదంతా త్వరగా అయిపోయింది కదా. ఏదో అనుకోకుండా అలా అయిపోయింది. మనం 2 గంటలు అట్లా చేసి స్టార్ట్ చేసాం. అవును, మనం ఆ బొడ్డలు తీసుకుంటాం కదా, లేట్ అయింది. 2 గంటలు కాదు, మనం ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసింది 3 గంటలకు అలాగ స్టార్ట్ చేసాము. ఇదంతా స్టార్ట్ చేసిందా? బాగానే అయిపోయింది. మరింత చీకటి కాకుండానే బాగుంది. చూసారు కదా గాయస్, ఈరోజు ఈ వీడియో అంతా కూడాను మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వెనకాల వాటర్ ఫాల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మాకు కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇట్లాంటి ప్లేస్ అంటే ఇష్టమో కామెంట్స్లో రాయండి. అది నీది బ్రో. మరో కొత్త వీడియోతో మీ ముందుకు ఉంటాము. అంతవరకు అది సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.